ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీ పిల్లలతో కలిసి నాయన మరి నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నీ మాటలు వినుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలు ఇప్పటి వరకు తండ్రి పాటలు పాడారు. అలాగనే మొదటిగా మరి జైశల్ గారి డాడీ గారి యొక్క లైవ్ను వీక్షించారు. నీ కుమారుడు వృద్ధాప్యంలో నా తండ్రి గొప్ప విషయాలను నాయన తండ్రి మరి బైబిల్లో నుంచి వివరించాడు నా తండ్రి. నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యమైన ఆయుష్ని ప్రసాదించండి. ఇదిగో నాయన తండ్రి రెండో వర్తమానునిగా నీ పిల్లలకు నీ వాక్యాన్ని చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వెంటనే నీ యొక్క పిల్లలు వారి యొక్క మనోన్నత వెలిగించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, గత వారంలో మనం ఒక పాఠాన్ని ధ్యానించుకున్నాము. దానినే మరి రెండో పార్టుగా మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. పాపముతో మరణిస్తే పాతాళమేనా అని ఒక అద్భుతమైన విషయాన్ని గత వారం మనం విన్నాము. నిజంగా ఈ భూమి మీద ప్రతి మనిషి పాపముతోనే బ్రతుకుచున్నాడు. ఏమండి, పాపము చేయకోకుండా ఏ మనిషి కూడా భూమి మీద బ్రతకలేకపోతున్నాడు. పాపముతో మరణిస్తే అంటే పాపాలు చేసి కొంతకాలానికి ఆ మనిషి చనిపోతాడు. చనిపోవటం అంటే ఈ యొక్క శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టడం లేదా వదిలిపెట్టడం. ఇలా వదిలిపెట్టిన ఆత్మ పాతాళానికి వెళుతుందా అనేదే మనం నేర్చుకున్నాము. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా పాతాళాన్ని గురించి మనం ఆలోచించాలి. ఈ లోకం పుట్టి సుమారుగా శాస్త్రవేత్త లెక్కల ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలైంది. ఏమండి, 1500 కోట్ల సంవత్సరాలుగా ఈ కాలం అనేది సృష్టింపబడినది మానవులు అంచనా వేశారు. మరి మనుషులు మరొకటి అంచనా వేయలేకపోయారు. ఏమిటంటే మనుషులంతా చనిపోయి ఎక్కడికి వెళుతున్నారు? ఇన్ని వేల సంవత్సరాలలో మనుషులు ఎంతోమంది పుట్టుకొస్తున్నారు. మరి పుట్టుకొచ్చిన మనుషులంతా చచ్చిపోయి ఎక్కడికి వెళుతున్నారు అనేది ఆలోచించలేకపోయారు. ఈ మానవ జన్మ అనేది దేవుడే మనకి అనుగ్రహించాడు. ఈ జన్మలోనికి వచ్చిన మనము, ఈ దేహాన్ని ధరించుకున్న మనము, ఏమండి, దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన మనము, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకవలసిన మనము ఏం చేస్తున్నామంటే అసలు ఆ దేవుణ్ణే మర్చిపోయి పాపంలో పడిపోయాము. ఇలా పాపంలో పడిపోయిన మనము చచ్చిపోయిన తర్వాతకి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతకి పాతాళానికి వెళ్ళిపోతున్నాం. పాతాళం అనగా నెమ్మదింపలే స్థలము, 2 యాతనకరమైన స్థలము. మనం ఆలోచించాలి. ఏమండి, దేవుడు మానవుని చేసిన కానుండి ఇప్పటి వరకు చనిపోయిన వారు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళంతా ఎలా మరి ఆ యొక్క పాతాళంలో పడుతున్నారు ఆలోచించండి. ఇప్పుడున్న జనాభా ఎంత ఈ భూమి మీద అంటే 800 కోట్లు. అవును కదా? ఈ 800 కోట్ల మంది భూమి మీద బ్రతకడానికే ఈ భూమి సరిపోవట్లేదు. మరి అలాంటప్పుడు ఈ చనిపోయిన తర్వాతకి ఈ ఆత్మలన్నీ ఆ పాతాళంలోనికి వెళుతున్నారు. మరి అక్కడ స్థలం ఎలా సరిపోతుంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఏమండి, చనిపోయిన తర్వాతకి అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతకి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది చూసారు. ఆ లోకానికి, ఆ లోకం ఎంత పెద్ద లోకమో మనం ఆలోచించాలి.
ఎందుకంటే బతికున్న వారి కంటే చనిపోయిన వారి లెక్కే ఎక్కువగా ఉంటుంది. నోవాహు గారి కాలంలో చూడండి, కొన్ని వేలలో మందిరే చనిపోయారు. మరి వాళ్ళంతా చనిపోయి పాతాళ లోకంలో బాధపడుతున్నారు. ఏమండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది దగ్గర దగ్గర మరి నెలకు వచ్చేసరికి కనీసం 1,00,000 మంది దాకా చనిపోవచ్చు. ఏమండి, అవునా కాదా? మన దేశ జనాభా మొత్తం కూడా ఏమండి, ఆల్ ఇండియా లేదా ఇతర దేశాలలో కూడా చనిపోయిన ప్రతి మనిషి పాతాళ లోకానికి వెళుతున్నారు. మరి ఆ స్థలం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. ఆ స్థలంలోకి మనం అందరము నిజంగా పట్టగలుగుతున్నామంటే ఆ ప్లేస్ను దేవుడు ఎంత విశాలంగా చేసి ఉంటాడో ఆలోచించాలి. ఆ ప్లేస్లో ఎలాగుంది ఆ వాతావరణం మనం ఎప్పుడైనా చూసామా అంటే మనం ఎప్పుడు చూడలేదు, మనకి తెలియదు. దేన్ని బట్టి మనం పాతాళం ఉందని నమ్ముచున్నామంటే ఇదిగో 66 పుస్తకాలు కలిగిన బైబిల్ని బట్టి మనము తెలుసుకోగలిగినాం తప్ప మనకి అంత పరిత్రాణము తెలియదన్నమాట. అవును కదండి. అయితే ఈ పాతాళాన్ని గురించిన భయం అనేది మనుషులలో మనలో లేకుండా పోయింది. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలనో నీకు తెలియజేద్దును, మీ అందరికి తెలియజేద్దును. ఎవరికి మీరు భయపడాలో మీకు నేను తెలియజేద్దును. చనిపోయిన తర్వాత నరకములో ఆ పడగల ద్రోయ శక్తి గలవానికి మీరు భయపడండి, ఆయనకే మీరు భయపడండి అంటున్నాడు. అంటే చచ్చిపోయిన తర్వాతకి పాతాళానికి పంపించేది ఎవరు అంటే దేవుడు. మనము భూమి మీద మనకు నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా పాపాలు చేసుకుంటూ భూమి మీద మన జీవితాన్ని వ్యర్థంగా గడిపి ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి పంపిస్తున్నాడు దేవుడు అంటే పాతాళ లోకంలో. అందుకే అన్నాడు, ఈ దేహంలో నుంచి ఆత్మను ఎవరైతే పాతాళానికి పంపిస్తున్నారో ఆయనకి మీరు భయపడండి అంటున్నాడు. ఈ రోజులలో దేవునికి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుడు పేరంటే భయం ఉందా? ఏమండి, దేవుడు పేరు ఎప్పుడు చెప్పుకుంటాం మనం? ఏమండి, ఇలా ఆదివారం వచ్చినప్పుడు లేదా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు లేదా ఎక్కడైనా సెమినార్లు వచ్చినప్పుడు లేదా మనిషికి రోగం వచ్చినప్పుడు ఇలాంటప్పుడే మనిషి దేవుణ్ణి తలుచుకుంటాడే తప్ప మిగతా టైం అంతలో దేవుని గురించిన ఆలోచన కానీ ఆయన గురించిన భయము కానీ మనుషులలో లేదు. ఇలా లేకపోతే ఏం జరిగిద్ది మనుషులలో అనేది మనం ఆలోచించి కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. ఒకసారి ఏమంటున్నాడు? కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోతారంట. దుష్టులు ఎవరింతకి? ఒకడుండు దుష్టుడు. ఎవడాడు దుష్టుడు అంటే? ఎవరు మాట్లాడలేదండి? సాతానుగాడు. దుష్ట సమాజం అది. ఏమండి, దుష్టులుగా మార్చింది ఎవరంటే సాతానుగాడే. వాడు మనలందరినీ దుష్టులుగా మార్చి మన అందరినీ దేవుణ్ణి మర్చిపోయే విధంగా చేసిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే పాతాళానికి పంపిస్తున్నాడు. ఇంతకీ పాతాళం ఎలా ఉంటుంది? భూమి మీద ఉన్నలాగా సుఖంగా ఉంటుందా? ఈ భూమి మీద లాగా విశ్రాంతి ఏమైనా ఉంటుందా? ఈ భూమి మీద ఒక దేశం పోయినా లేదా ఒక గ్రామం పోయినా ఒక పట్టణం పోయినా తిరిగి మరలా మన ఇంటికి వస్తాం. కానీ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాతకి మరలా వచ్చే అవకాశం ఉందా? ఈ భూమి మీద కంటే వచ్చే అవకాశం మనకి లేదు ప్రియమైన దేవుని వల్లరా. ఆ పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఏమండి,
ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిస్తే పాతాళం గురించి నిజంగా భయం కలగాలి మనకి. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెబుతుంది అక్కడ? అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతన్ని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపించమని వేడుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. నిజంగా లాజర్ని పంపించమన్నప్పుడు అబ్రహాం గారు పంపించవచ్చు కదండి. ఏమండి, వేదనకరమైన స్థలములో ఎంత బాధ ఉంటుందో అబ్రహాం గారికి తెలుసు కదండి. అయినా కానీ ఎందుకు పంపించట్లేదు? ఏమంటున్నాడు? కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను ఈ అగ్ని జ్వాలలో వేదన పడుచున్నాను, కేకలు వేసి చెప్పినప్పుడు కిందకి 29 వచనంలో ఏమంటున్నాడు చూడండి. 29. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలే వినాలి కానీ అతనితో చెప్పాడు. మోషే ఉన్నాడు, ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, అపోస్తులను పంపించాడు. ఏమండి, ఈ తరములో జయశాలి గారిని కూడా పంపించాడు మన కొరకు. అవునా కాదా? ఈ తరంలో కూడా ఎంతోమంది జయశాలి గారి ద్వారా, ఎంతోమంది సేవకుల ద్వారాగా సత్యాన్ని, వాక్యాన్ని పంచి అనేకులను రక్షణ వైపు అనగా పరలోకం వైపు నడిపించాలని ప్రయత్నం చేశాడండి. నిజంగా దేవుడు ఒకనాడు మోషేను పుట్టించుకున్నాడు. ఆ మోషే ద్వారాగా ధర్మశాస్త్రం పుట్టింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులు నెరవేర్చలేకపోయారు. దాని ద్వారాగా దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ ధర్మశాస్త్రం మనుషులను నెరవేర్చలేకపోతుంది, పాటించలేకపోతున్నారు. కాబట్టి దీనివల్ల మనుషులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను ఒక ఆలోచన చేయాలి. ఏంటంటే, నా కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాలి అనుకున్నాడు. ఆయనను ఈ భూమి మీదకి పంపించి ఆయన ద్వారాగా రక్షణ కల్పించి మనల్ని పాతాళానికి పోకుండా ఏం చేసిండు? విడిపించే ప్రయత్నం మనకి చేసిండు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు దాటినా కానీ ఆ దేవుని మాటలు కానీ యేసుక్రీస్తు యొక్క జీవితం కానీ మనం అర్థం చేసుకొని కూడా మర్చిపోతున్నాము. ఏమంటే, ఈ భూమి మీద ఉన్న ఈ రంగుల ప్రపంచాన్ని చూసి నిజంగా మనం పరలోకాన్ని మర్చిపోతున్నామండి, పాతాలని మర్చిపోతున్నాము. ఈ రంగుల ప్రపంచం ఏముంటుందంటే, బ్రతికున్నంతకాలం ఏం కాదు, నీకేం పర్వాలేదు, నువ్వు హాయిగా భూమి మీద బ్రతుకు, హాయిగా సుఖించు, బాగా సంపాదించుకో అని ఈ దేహం మనిషిని ప్రోత్సహించుతుంది, మనిషికి భయం లేకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని వలరా భూమి మీద మనము దేవుని కొరకు భయము భక్తి కలిగి బ్రతకగలిగితే దేవుడు మనల్ని మరి యాక్సెప్ట్ చేస్తాడు. చూడండి, ఇంకొక మాట చూద్దాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో అక్కడేం చెబుతున్నాడు చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై. ఏందండి, పాతాళానికి ఇంత ఆలోచన దేవుడు పుట్టించాడండి. ఏమంటాడు? మరొకసారి చదువుదాం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటుందంట. అప్పుడప్పుడు చూడండి, తల్లిదండ్రులుగా మనము ఒక ఊరికి వెళ్ళిపోతాం కదండి.
లేదా మన ఇంటికి ఎవరినైనా అతిథులను ఆహ్వానించుకుంటాం. అప్పుడు అతడు వస్తుండగానే మనం ఏం చేస్తామండి? మనం అతన్ని ఎదుర్కొని పోయి అతనికి స్వాగతం చెప్పాలనుకుంటాం, మన ఇంటికి వస్తున్న అతిథిని. అలాగనే మనం ఒక ఊరికి పోయి వస్తుండగా మన పిల్లలు అక్కడుండి చూడంగానే మనల్ని ఎదుర్కొని ఉరికొస్తూ డాడీ అని మనల్ని పలకరిస్తారు, అవును కదా? కానీ పాతాళం అంట నీవు చనిపోయి పోతుండగానే నిన్ను ఎదుర్కొంటుందంట. ఎందుకు? నిన్ను రిసీవ్ చేసుకోవాలని, నిన్ను ఆ పాతాళములో బాధ పెట్టాలని. ఇంతకాలం భూమి మీద నువ్వు సుఖాన్ని అనుభవించావు కదా, కష్టం ఏంటో తెలియకుండా బ్రతికావు కదా, ఇక కష్టం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో నీకు తెలియాలి. కాబట్టి నిన్ను ఎదుర్కొని పాతాళము తనలోనికి చేర్చుకుంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది పాతాళం? ఈ లోకంలో ఉన్నంతసేపు పాతాళం అర్థం కాదు, పరలోకం అర్థం కాదు మనకి. కానీ చచ్చిపోయి ఒక్క నిమిషం కనుక కన్ను మూసావా ఆత్మ వెళ్ళిపోయిందంటే అది ఎంత భయంకరంగా బాధపడుతుందో ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. పాతాళం అంట మన విషయమై కింద ఇంకేమంటున్నాడు? కింద 11వ వచనంలో కూడా చూడేమంటుందో, నీ మహాత్యమును నీ సర్వమండలముల సర్వమును పాతాళమున పడవేయబడును. ప్రియమైన దేవుని వలరా, మనం భూమి మీద సుఖం గురించి ఆలోచిస్తున్నామా? భూమి మీద సంపాదన గురించి ఆలోచిస్తున్నామా? భూమి మీద బ్రతకడం గురించి ఆలోచిస్తున్నావా? చనిపోయిన తర్వాతకి ఏం జరగబోతుందో దాని గురించి నువ్వు ఆలోచించవా? ఆలోచించాలండి. మనము చచ్చిపోయిన తర్వాతకి జరగబోయే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో భూమి మీద ఉన్నప్పుడే నువ్వు గ్రహించలేకపోతే చచ్చిపోయి అందులోకి వెళ్ళిపోయిన తర్వాతకి నిన్ను ఆ దేవుడు కాపాడడు, యేసుప్రభు వారు కూడా కాపాడుడండి. ఎవ్వరు కాపాడరు మనని. ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుప్రభు అయినా కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, మనుషులైనా కానీ నిన్ను రక్షిస్తారు తప్ప చచ్చిపోయిన తర్వాతకి ఎవరు నిన్ను రక్షించే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాతకి అది కనపడదు కదా. కనపడిన దాన్ని రక్షించాలంటే మన వల్ల అయిద్దా? మరి దేవుడికి కనపడిద్ది కండి ఆత్మ. అది పెడుతున్న ఘోష దేవుడు వింటాడనుకుంటున్నావా? వినడాయన. నువ్వు ఎంత ఘోష పెట్టి అరిచి కేకలు పెట్టినా ఆయన పట్టించుకోడు. ప్రియమైన దేవుని వల్లరా, భూమి మీద ఉన్నప్పుడే మనం సరిచేసుకోవాలి. ఇంకేమంటున్నాడు? అదే కీర్తనల గ్రంథము, క్షమించండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. అయితే 2 కొరింథీ పత్రిక 5:17. 2 కొరింథీ పత్రిక 5:17లో చదవాలి. కాగా ఎవడును క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను అంటున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు పౌలు గారంటే, క్రీస్తు నందు నీవు రక్షించబడ్డావా, నీవు నూతనంగా జన్మించిన వాడవు. ఇక నీవు పాతాళం వెళ్ళే అవకాశమే లేదు. అంటే భూమి మీద ఉండగానే నువ్వేం చేయాలి? క్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యేసు ప్రభువారి ద్వారానే మాత్రమే మనకేముంది? రక్షణ ఉంది. యేసు ప్రభువారిని కనుక కాదన్నావనుకో నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. అందుకనే యేసు ప్రభువారు ఏమన్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. 4 లేదా 6వ వచనం చదవండి. 6వ వచనం చూద్దాం. యేసు అప్పుడు నీ యొద్ద
14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయం అని చెప్పాం. 14వ అధ్యాయం యోహాను సువార్త. యేసు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేను మార్గం. నన్ను నమ్ముకుంటే నా మార్గం ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళతావు. ఆ మార్గం ఏంటో తెలియనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆత్మ వాళ్ళకి తెలియదు. ఆ మార్గాన్ని వేసిండు యేసు ప్రభువారి ద్వారాగా తండ్రి అయిన దేవుడు భూమి మీద నుంచి పరలోకానికి మార్గం. ఏమండి? ఒక రోడ్డు లాంటి మార్గం. ఆ మార్గం మనకు కనబడిద్ది అంటే కనబడదు. ఎక్కడ కనబడిద్ది? అది బైబిల్లో ఉంటేనే మనకి కనబడిద్ది. యేసు ప్రభువారిని మనం గనక మరి నమ్ముకొని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు భూమి మీద బ్రతికితే నిజంగా మనం పాతాళానికి వెళ్ళమండి. పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రియమైన దేవుని వలన అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది కానీ తప్ప మనకి అర్థం కాదు. భూమి మీద ఉండగానే మన జీవితాలను సరిచేసుకోవాలి. ఏమండి? ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో కుమారుని యందు విశ్వసించును వాడే నిత్య జీవాన్ని పొందుకున్నాడు. కుమారుని విశ్వసించడం అంటే యేసు ప్రభువారు నువ్వేం చేయాలి? అంగీకరించాలి. నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే నీకు ఏం దొరికిద్ది? నిత్య జీవం దొరికిద్ది. పాతాళ నుండి తప్పించబడతావు. యేసు ప్రభువారు అక్కడ అడ్డపడి పాతాళానికి పంపించుకోకుండా నిన్నేం చేస్తాడంటే పరలోకానికి, విశ్రాంతి కలిగే స్థలానికి పంపిస్తాడు. మరి ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వేం చేయాలి? దేవుని కొరకు సుఖపడాలా? కష్టపడాలా? కష్టపడాలి, శ్రమ పడాలి. భూమి మీద ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో పాతాళములో బాధపడతారు. ఈ భూమి మీద ఎవరైతే కష్టాలు పడతారో పరలోకంలో సంతోషాలు దొరుకుతాయి. అందుకనే పాతాళంలో ధనవంతుడు సంతోషపడుతున్నాడా? బాధపడుతున్నాడా? సుఖపడుతున్నాడా? బాధపడుతున్నాడా? అంటే బాధపడుతున్నాడు. బాధ, భరించలేని బాధ. చూడండి, నిన్న మొన్న చూడండి ఎండ ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతుందో. ఏమండి? అసలు ఈ కాలంలో ఈ ఎండలు ఇంతగా కొట్టేది కాదు. ఇప్పుడు మేము దేవుని వల్ల ఈ ఎండలకే తట్టుకోలేని మనము దేవుడు అయ్యబోయే ఆ శిక్ష, ఇది కూడా దేవుడు చేసిందే కదండి. సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రకృతిని దేవుడు కలిగించింది. వీటి వల్లనే మనిషి తట్టుకోలేకపోతే మరి ఆ కనిపించని ఆ పాతాళ లోకంలో ఆత్మ ఎంత వేదన చెందుతుందో మనం ఆలోచించాలి. నిజంగా ఆత్మ ఎంతగా బాధపడుతుందో మనం ఆలోచించేది ఎలాగంటే బైబిల్ని బట్టి మాత్రమే. బైబిల్ని బట్టి మనం ఆలోచించగలము. ఏమండి? చూడండి, ఇంకొక మాట చూపిస్తాను మీకు. మొదటి పత్రిక, యోహాను గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఏమండి? యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరును ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. చూసారండి, సహోదరులను ప్రేమించాలి. కొంతమంది రండి సంఘంలో ఉన్న సహోదరులను ప్రేమించరు, సహోదరులను రిసీవ్ చేసుకోరు. ఒకడంటే మరొకడికి పడదు. అలా నువ్వు సహోదరులు ఎందు నువ్వేం కలిగి ఉండాలి? ఏమంటున్నాడు? ప్రేమించాలి. అలా ప్రేమిస్తే మరణము అనగా పాతాళము నుండి జీవం అనగా నిత్య జీవంలోనికి ప్రవేశించుతావు.
సహోదరులను ద్వేషించితే ఎక్కడికి వెళ్తావు? పాతాళలోకం. అందుకే యేసుప్రభువు అన్నాడు మత్తయి సువార్త ఒకసారి చూడండి 5వ అధ్యాయంలో. ఇదే మాటను మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి పోతే మనకు అక్కడ అర్థమైద్ది. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు. నరహత్య చదువు 43వ వచనం. 43వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా అవ్వాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి. శత్రువులనే ప్రేమించమన్నప్పుడు సహోదరులను ప్రేమించకపోతే దేవుడు యాక్షన్ తీసుకోడా? అంటే ప్రేమ దేవుని వలన శత్రువులనే ప్రేమించని ఈ లోకంలో శత్రువులే కాదు సహోదరులు కూడా ప్రేమించమంటుంది బైబిల్. చూసారండి? అంటే శత్రువుల మధ్య ఏముండకూడదు? పగలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు అంటున్నాడు. ఏమండి? ఈ శత్రువులుగా ఎంతోమంది పగను పెట్టుకొని చంపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటే నీ శత్రువుని ప్రేమించు, నీ సహోదరుని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించమంటున్నాడు. మరి మనం అలా ప్రేమించగలుగుతున్నామా? ప్రేమించలేకపోతే, సహోదరుని ప్రేమించలేకపోతే మనం ఎక్కడికి పోము? పరలోకానికి వెళ్ళము, నిత్య జీవంలోనికి ప్రవేశించము, నిత్య నరకంలోనికి మనం ప్రవేశించుతాము. ఏమండి? ఇంకా ఉన్నాడు. ఒకసారి 22వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. చూసారండి? తన సహోదరుని చూసి వ్యర్థుడా, నువ్వు ఎందుకు పనికిరాని వాడువురా అని నువ్వు అన్నావంటే ఇక నీకేం పోయింది? పరలోకం పోయింది. అంటే ప్రియమైన దేవుని వల్లరా మన సహోదరులు మనం ఏం చేయాలి? ప్రేమించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి. అప్పుడే నీకు పరలోకం, లేకపోతే నీకు పాతాళమే. అంటే ఇది కూడా ఒక పాపమే. పాపముతో మరణించడం అంటే ఎలాంటి పాపాలంటే, ఇదిగో మన సహోదరులను ద్వేషిస్తున్నామా, దేవుడి దృష్టిలో అది పాపము. అలాంటి పాపాన్ని దేవుడు సహించడు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. పాతాళానికి పోయి బాధపడాల్సి వస్తుంది. ఇంతకాలము నువ్వు దేవుని నమ్ముకొని కూడా ఒక సహోదరుని ద్వేషిస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు. అవసరం మనకి? చెప్పండి. ప్రియమైన దేవుని వలన మనం దేవుని నమ్ముకున్నాము, ఎంతో భక్తిగా మారిపోయాము, బాప్తిసాన్ని పొందుకున్నాము, సంఘంలో చేర్చబడిన తర్వాతకి ఈ సంఘంలో ఉన్న సహోదరులతో ఐక్యంగా, సహవాసంగా, స్నేహంగా ఉండకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోపోతే ఏంటి? చెప్పండి. భక్తిగా ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? సంఘ సహవాసం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి. సహోదరులుగా మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు. నన్ను మీరు ద్వేషించకూడదు, నేను మిమ్మల్ని ద్వేషించకూడదు. నేను చెప్పే మాటలు మీరు గౌరవించాలి. మీరు చెప్పేది దేవునికి అనుకూలంగా ఉంటే అది నేను గౌరవించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తామంటున్నాడు. మరొక మాటని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చివరిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యేసుప్రభువారు అక్కడే ఉంటున్నాడు. యోహాను సువార్త అన్నప్పుడు అర్థం కావాలి మీకు. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచే ప్రతి వాడు నశించిపోక
నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దేవుడి లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమ యేసుక్రీస్తులో కనబడుద్ది. అందుకనే చూడండి, ఒక వ్యక్తి యేసుప్రభు వారిని ఒక మాట అంటాడు. ఏమని? అయా మాకు యేసుప్రభు వారిని చూపు అంటాడు. ఎవరైనా? ఫిలిప్పు గారండి. మీరు బైబిల్ చదవట్లేదండి, అందుకే మీకు అర్థం కావట్లా. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 9వ వచనం. 9వ వచనమే. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. అంటే నా యొక్క ఆలోచన కానీ, నా యొక్క ప్రేమ కానీ, నేను ఆదరించడం కానీ, నేను బోధించడం కానీ, నన్నులో ఉన్నవన్నీ నువ్వు చూస్తున్నావు కదా, ఇక తండ్రిని మళ్ళీ ప్రత్యేకంగా చూపించమని అడుగుతున్నావేంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ తండ్రిలో ఉన్నవి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని చూస్తే సాక్షాత్తు ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. అందుకనే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాడు. అద్వితీయ కుమారుని యందు పుట్టడం అంటే బాప్తీసాన్ని పొందుకోవటం, రక్షణను నువ్వు తీసుకోవటం. అలా బాప్తీసును తీసుకున్న తర్వాతకి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాతకి నువ్వు మరలా పాపం చేసినవనుకో, ఇక నీకు మరలా రక్షణ అనేది ఉండదు, పాతాళంలోనికే వెళ్ళిపోవటమే అయింది. అంటే భూమి మీద బ్రతికుండగానే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ఆయన కొరకు ఉన్నతంగా భూమి మీద బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే యేసుక్రీస్తులాగా ఏ పాపము లేనివాడిగా మనం బ్రతకాలి. చూడండి, పాపంతో మరణిస్తే పాతాళమేనా అంటున్నా. అంటే ప్రియమైన దేవుని వలన పాపముతో నువ్వు చనిపోవద్దు. భూమి మీద బ్రతికుండేని నీ పాపాన్ని నువ్వేం చేయాలి? కడుక్కోవాలి, తీసివేసుకోవాలి. అప్పుడే నువ్వు మరణించితే నీ దేహంలో ఉన్న ఆత్మ బయటకు వస్తే దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాలనుకున్నాడో అక్కడికి పంపిస్తాడు. అంటే నా కుమారుడు మరి ప్రకాశం గారే కావచ్చు, లేదా సుధాకర్ కావచ్చు, వంశీ కావచ్చు, బాబంకులే కావచ్చు, లేదా నేనైనా కావచ్చు, నా కుమారుడు నా కొరకు నా కుమారుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. భూమి మీద మరి నా కొరకు ఎంతగానో కష్టపడ్డాడు. కాబట్టి తనకు నేను ఏం చేస్తానంటే విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు విశ్రాంతిని ఇస్తాడండి. అందుకనే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఒక మాటను చెప్పాడు. దాన్ని చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక గొప్ప మాటను యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయము 29వ వచనం. 28 నుంచి చదవండి. 28 నుంచి బాగుంటుంది. 11వ అధ్యాయం మత్తయి సువార్త. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేద్దును. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి ఎప్పుడు దొరికిద్ది తెలుసా? నీ ప్రాణాన్ని, నీ ఆత్మకి విశ్రాంతి ఎప్పుడు దొరికిద్ది తెలుసా? దేవుడు దగ్గర నువ్వు నేర్చుకున్నప్పుడు, ఆయన యొక్క కాడిని నీ భుజం మీద మోసినప్పుడు. ఆయన కాడిని మోయటం అంటే సువార్త చెప్పటమేనండి. ఆయన కాడి అంటే ఎలా ఉందంట? ఆయన కాడి, నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉందంట. అంటే మనుషులు భరించగలిగినంత తేలికగానే ఉంది. మనం అనుకుంటే కష్టం అనుకుంటాం, సువార్త చెప్పడం కష్టమేమో అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని వలన సువార్త చెప్పడం సింపులే, కానీ ఆత్మను రక్షించడం కష్టం అన్నమాట. 4 మాటలు దేవుని మాటలు చెప్పడం ఏముంది? ఈజీ. కానీ ప్రియమైన దేవుని వలన నేర్చుకున్న వాళ్ళకి ఈజీ.
మీకు కాదు, నేర్చుకొని బోధించుతున్నా వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేము దేవుని వల్లరా మరి వింటున్న వాళ్ళకి నేర్చుకుంటున్న వాళ్ళకి కొద్ది కష్టంగా అనిపించవచ్చు. కానీ చెప్తున్న వాళ్ళకి మాకు ఈజీగా ఉన్నా కానీ ఒక ఆత్మను దేవుళ్ళు నిలబెట్టాలంటే ఎంతో కష్టం అన్నమాట. అదే చెబుతున్నాడు యేసుప్రభువు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. ఎప్పుడు విశ్రాంతి? భూమి మీద ఉన్నంత వరకు మనకి విశ్రాంతి ఉందా? లేదు ప్రియమైన. అన్ని కష్టాలు, అన్ని బాధలు, ఇబ్బందులు, ఏమండి, పిల్లలతో ఇబ్బందే, భార్యతో ఇబ్బందే, భర్తతో ఇబ్బందే, పొరుగువారితో ఇబ్బందే, పక్కింటి వాడితో ఇబ్బందే, సాతానుగాడితో కూడా మనకి ఇబ్బందులే. ఇలాంటప్పుడు మనకి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అంటే దేవుని వల్ల భూమి మీద బ్రతికున్నంత కాలము దేవుని కొరకు కష్టాన్ని అనుభవించి నువ్వు చచ్చిపోయిన తర్వాతకి అప్పుడు నీ ఆత్మకి విశ్రాంతినిస్తాడు. ఒక లాజర్కి కలిగిన విశ్రాంతి మనకి కలిగిస్తాడు. లాజరు నిజంగా నెమ్మది పొందుతున్నాడు. నెమ్మది పొందడం అంటే విశ్రాంతిని పొందుకుంటున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని వలన అబ్రహాం గారు అంటున్నాడు, నిజంగా నా కుమారుడు లాజరు, నువ్వు నా కొరకు మరి దేవుని కొరకు ఖచ్చితంగా బతికేవా, అందుకే నువ్వు రా అని ఇలా రొమ్మున అనుకోబెట్టుకొని ఓదార్చుతున్నాడండి. ఎవరు? అబ్రహాం గారు. నిజంగా ప్రియమైన దేవుని ఆ ఓదార్పు నీకు కావాలా? పరలోకంలో నీకు సంతోషం దొరకాలా? పరలోకం కొరకు నువ్వు మరి పరలోకాన్ని పొందుకోవాలా అనుకుంటే భూమి మీద నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి. అప్పుడే నీకు విశ్రాంతి దొరికిద్ది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన పాపంతో మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పిల్లలతో కలిసి కొన్ని మాటలను నా ద్వారాగా తెలియజేశారు. నిజంగా తండ్రి బైబిల్లో ఒక్కొక్కసారి నీ మాటలు చదువుతుంటే తండ్రి గుండెలు అలసిపోయే విధంగా ఉన్నాయి తండ్రి. ఆయన నీ పిల్లలకు ఎన్నో మాటలు చెప్పాను తండ్రి. విన్న మాటలు నీ పిల్లల్ని మర్చిపోకోకుండా మీ కొరకు ఉన్నతంగా బ్రతుకు సహాయాన్ని తెచ్చింది తండ్రి. నిజంగా నాయన వింటున్న ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందుకంటే సాతానుగాడు ఏ రకంగా నా తండ్రి మమ్మల్ని మీకు దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు తండ్రి. అలాంటి వాడి ప్రయత్నాలను మేము ఎరిగి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ మీరున్న లోకాన్ని చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించమని నీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడైన యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.